హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్. హలో హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చి మేము కొండ ఎక్కుతున్నాం. ఆ పైనున్న గుడిని కూడా ఒకసారి మీకు చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. కొండ ఎక్కే ముందుగా కింద స్వామివారి పాదాలు ఉంటాయి, వాటికి నమస్కారం చేసుకుని మనం కొండ ఎక్కడం స్టార్ట్ చేద్దాం. అప్పుడు మేమైతే 10:30 ఆ టైంకి కొండ ఎక్కడం స్టార్ట్ చేసాము. పైకి వెళ్ళేసరికి 11:30 అలా అయ్యింది. అందులోనూ మేము ఆద్యను కూడా తీసుకెళ్ళడం వల్ల కొంచెం లేటుగానే ఎక్కాం. ఇక్కడ కొంతమంది అయితే ప్రతి మెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి మరీ రాసి ఎక్కుతున్నారు. ఇది వాళ్ళు మొక్కుకునే మొక్కును బట్టి చేసుకుంటారు. మేము ఒక సంవత్సరం అయితే ఇలానే రాసి ఎక్కాం, కానీ అది మొక్కుకుని కాదు, కానీ మామూలుగా అలా రాయాలనిపించి రాసి ఎక్కాం. ఆవిడ కూతురికి మోకాళ్ళ నొప్పుల వల్ల ఎక్కలేకపోతే ఆవిడే దగ్గరుండి వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. వాళ్ళ అమ్మాయి ఎక్కలేకపోతుంటే ఆవిడ మాత్రం దగ్గరుండి బలి ఎక్కిస్తున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీకున్న శక్తి మాకు కూడా ఉంటే బాగుండని చెప్పి అందరూ అలానే అన్నారు. ఈ వయసులో కూడా ఆవిడ అంత యాక్టివ్గా కొండ ఎక్కడం అంటే అంత ఈజీ కాదు, చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అలా అక్కడక్కడ ఆగుతూ సరదాగా కొండ ఎక్కేసాం. ఆల్మోస్ట్ పైకి ఎక్కేసాక ముందుగా మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఆయనకి నమస్కారం చేసుకుని ఇంకొక 20 మెట్లు ఉంటాయనుకుంటా, ఆ పైకి ఎక్కేస్తే ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు. కొండపైన గుడి అయితే ఇలా ఉంటుంది. ఆ రోజు కొంచెం ఎక్కువగానే జనం పైన అయితే ఎక్కువగానే ఉన్నారు. కింద ఏమనిపించలేదు, కానీ మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం పైన మాత్రం ఎక్కువగా ఉన్నారు. అది వచ్చి ధ్వజస్తంభం చుట్టుపక్కల వ్యూ అంతా ఇలా ఉంటుంది పైన గుడి పైన. ఆ రోజు అయితే చిన్నపిల్లలు అయితే బాగా ఎక్కారు. కింద నుంచి మెట్లు పై వరకు కూడా అటువైపు ఇటువైపు కూడా గుంటల్లా పెట్టి అందులోనే నూనె పోసి దీపాలు వెలిగిస్తారనుకుంటా. సేమ్ అలాగే పైన ఈ గోడ పైన కూడా మొత్తం చుట్టూ ఇలానే చేశారు. ఇంకా ప్రమిదల పని లేకుండా ఇలా ఇందులోనే ఆయిల్ వేసుకుంటూ ఒత్తులు వేసుకుంటూ వెలిగించుకుంటూ వచ్చేయచ్చు. ఇంకా ఈ లైన్ వచ్చి 50 రూపాయలు దర్శనం టికెట్ తీసుకుని వెళ్ళాలి. టికెట్ దర్శనం అయినా ఫ్రీ దర్శనం అయినా ఒకేలానే అవుతుంది. నన్ను అడిగితే టికెట్ దర్శనం కన్నా ఫ్రీ దర్శనమే చాలా హాయిగా ఉంటుంది. ఫ్రీ దర్శనం అయితే ఇలా చుట్టూ ఉన్న వ్యూని చూసుకుంటూ చల్లని గాలి చాలా బాగుంటుంది. పైకి వెళ్ళేసరికి అసలు ఎంత బాగా గాలి వేస్తుందో అదంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడున్న పిల్లలు అయితే ఆ చుట్టుపక్కల ఉన్న దగ్గరలో పిల్లలు అనుకుంటా, అది మా స్కూలు, అక్కడ మా ఇల్లు, ఇది ఆ చెరువు అని చెప్పుకుంటూ చూసుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. పైనుంచి వ్యూ అంతా ఇలా ఉంది. కింద మంత్రాలు కూడా వినిపించేలా సెట్ చేసినట్టున్నారు, చాలా బాగా వినిపిస్తున్నాయి. ఆద్య ఎప్పుడో పొద్దుట వచ్చింది కదా, సర్లే ఆకలేస్తుంది కదా అని అట్టుపండు పెడుతుంటే వద్దని చెప్తుంది, కానీ పైన ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఆడించారు. ఒకవైపు ఏమో ఫ్రీ దర్శనం వాళ్ళు, ఇంకొక వైపు ఏమో టికెట్ దర్శనం వాళ్ళు, మొత్తం ఇద్దరు ఒకేసారి వచ్చేసరికి జనం ఫుల్గా అయిపోవడంతో చిన్నపిల్లలు అందరూ కూడా తెగేడ్చేశారు. ఆ టైంకి లక్కీగా ఆద్య దగ్గర ఫ్యాన్ ఉండటం వల్ల అలా పైకి ఎత్తి పట్టుకోవడం వల్ల కొంచెం యాక్టివ్గా ఉంది. లేకపోతే అంతకుముందు తెగేడ్చేసింది. ఇక్కడ నుంచి వీడియో అస్సలు తీయనివ్వలేదు, కానీ నేను ఎవరికీ తెలియకుండా వీడియో తీసాను. దేవుడి వీడియో కూడా వస్తుంది అని అనుకున్నా, కానీ బయటకు వచ్చేసేంతవరకు నాకు తెలియలేదు. చాలా చిన్న క్లిప్ వచ్చింది, అది కూడా అసలు ఎంత ట్రై చేశానో మొత్తం వచ్చింది అని అనుకున్నా. ఎవరికీ తెలియకుండా ట్రై చేశా, కానీ అయినా కానీ రాలేదు. అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. అలా బయటకు వచ్చినప్పుడు ఈ బయట గోడకి ఇదంతా రామాయణం, మొత్తం చూస్తే రామాయణం గురించే ఉంటుంది ఇదంతా. ఇంతకు ముందు అయితే ఆ పైకి కూడా వెళ్ళి ఒక్కొక్కటి ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం ఇలాంటివి ఉండేవి. ఇప్పుడైతే అటుపక్క ఇటుపక్క కూడా మొత్తం అడ్డం పెట్టేశారు. గుడి పైన మొత్తం ఇది ఒక్క కోతే ఉంది. అదేంటో చాలా ఇప్పుడు కోతులు ఉండేవి, ఈసారి అసలు లేవు, ఇది ఒక్కటే ఉంది. ఎవరు ఎన్ని ఇచ్చినా తీసుకుంటుంది, కానీ ప్రతిదీ టేస్ట్ చేసి పడేస్తుంది. అంటే దానికి కూడా ఎక్కువైపోయి
అలా కాసేపు కూర్చొని ఇంకా కిందకైతే దిగడం స్టార్ట్ చేసాం. పైకి ఎక్కేటప్పుడు అయితే బాగానే ఎక్కాం, కానీ కిందకి దిగేటప్పుడు మాత్రం నాకైతే అస్సలు కాళ్ళు ముందుకైతే పడలేదు. అస్సలు దిగలేకపోయాను. చాలా కాళ్ళు అయితే వణికిపోవడం అలా జరిగింది. ఎక్కేటప్పుడు అయితే బాగానే ఎత్తుకుని ఎక్కేసాం, కానీ అదిని దిగేటప్పుడు మాత్రం చాలా కష్టంగానే ఉంది. పైన దర్శించుకుని వచ్చాం కాబట్టి కింద దేవుణ్ణి కూడా దర్శించుకునే వీడియో ఇది. ఇక్కడ వీడియో అయితే అస్సలు తీయనివ్వరు, కానీ నేను వాళ్ళకి తెలియకుండా తీసా. సేమ్ అలాగే పైన కూడా అనుకున్నా, కానీ రాలేదు. ఈ వీడియోలో కోరుకొండ కొండ చూపించాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.